బహుజన రాజ్యం రావడం పెద్ద సమస్య కాదు, కానీ డబ్బులు లేకపోవడమే మనకు సమస్య అనేది చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మహానీయుల పోరాటాన్ని గురించి మాట్లాడుతున్న పూలే, అంబేద్కర్, సావుమాలద పెరియార్, నారాయణగురు, బాబాసాహెబ్ అంబేద్కర్, మానవర్ కాంశీరామ్ గారి గురించి వాళ్ళు మాట్లాడేటోళ్ళు అందరూ కూడా నిజంగా మన దగ్గర డబ్బులు ఉంటే కనుక మనం ఈ తెలంగాణలో రాజ్యాధికారం సాధించవచ్చు అని చాలా మంది మాట్లాడుతున్న సందర్భాలు మీరు వింటున్నాం, మేము వింటున్నాం. ఇది నిజం కాదని, డబ్బు ఉంటేనే మనం ఈ బహుజన రాజ్యం సాధించడం అనేది అబద్ధమని ఈ రోజు గ్రామాలలో డబ్బులున్న దళితులతో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలో డబ్బులున్న దళితులతోని బహుజన సమాజ్ పార్టీ పేద లీడర్లందరూ పోటీ చేసి సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, సర్పంచ్ వార్డు మెంబర్ గెలిచినాక ఉప సర్పంచ్ అవుతారు. ఒకవేళ మనం అప్పుడు పోతే మనం ఉప సర్పంచ్ అయ్యే అవకాశం లేదు. అంటే ఈ రోజు సర్పంచ్ గెలవడంతో పాటు ఉప సర్పంచ్ అంటే చాలా కీలకమైంది. ఆ గ్రామంలో ఆధిపత్యం ఉన్న అందరూ కూడా దాన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాల పార్టీలకు, మనవాద పార్టీలకు ఎవరైతే ఈ రాష్ట్రంలో మా అమ్మాయిల మీద అన్యాయము, అత్యాచారము, దాడులు చేస్తున్నారో, మా వాళ్ళని మనుషులు కాకుండా జంతువులా చూస్తున్నారో, వాళ్ళ రాజకీయానికి, వాళ్ళ పెత్తందానానికి మేము అప్పుడు వాళ్ళని సిద్ధం లేము. మేము బహుజన రాజ్యం మానవర్ కాంశీరామ్ గారిని, మాయావతి గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము నిర్మించడం సిద్ధమని ఉప